కళ్ళ మధ్య అగ్రిమెంట్ కొద్దిగా ఇప్పటికే లాంగెస్ట్ షట్ డౌన్ ఇది 20 days దాటిపోయింది. సో 7.5 లక్షల మంది ఫెడరల్ ఎంప్లాయీస్కు జీతాలు లేవు, పే లేదు, వాళ్ళు రెంట్ కట్టుకోవడం కష్టమవుతుంది, వాళ్ళ ఈఎంఐలు కట్టుకోవడం కష్టమవుతుంది. అందువల్ల ఈ షట్ డౌన్కు ఎక్కడో ఒక చోట పులి స్టాప్ పడవచ్చు అని కూడా అంచనా వస్తుంది. సో అందువల్ల ఇప్పుడు నేను చెప్పిన ఈ రీజన్స్ అన్ని కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్, కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బంగారం ధరలు పడిపోవటానికి కారణమవుతున్నాయి. షార్ట్ టర్మ్లో ఇంకా పడవచ్చు కూడా, లాంగ్ టర్మ్లో చెప్పలేము మనం. ఒకటి మాత్రం గ్యారంటీ, మీరు బంగారం కొని మీ కొడుకు పిల్లలు లేదా మీ మనవాళ్ళు ఎంజాయ్ చేస్తారంటే అందే ఎలాంటి అనుమానం లేకుండా కొనుక్కోవచ్చు. గ్యారెంటీ రికమెండేషన్. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇది లాస్ట్ 100 years 78 years ఆఫ్ గోల్డ్ ప్రైస్ హిస్టరీ చూస్తే డెఫినెట్గా ఏదో సమయంలో గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. సో కానీ అది లాంగ్ టర్మ్. మీ ఇమీడియట్గా షార్ట్ టర్మ్లో నేను గోల్డ్ ప్రైస్ పెరిగి ప్రయోజనాలు పొందుతా అంటే అది ప్రమాదకరం. ఎందుకంటే వాలటాలిటీ ఉంటుంది. అందుకే బంగారం మన భారతీయ సంస్కృతిలో కొనడమే తప్ప అమ్మడం ఉండదు. కష్టకాలం వస్తే తప్ప అమ్మరు. చాలా కుటుంబాల్లో గోల్డ్ కొంటూ ఉంటారు, అమ్మరు. కాస్త ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళే కష్టకాలంలో అమ్ముకుంటారు. అంటే గోల్డ్కు 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి లిక్విడిటీ, కష్టకాలంలో ఎప్పుడైనా దాన్ని మనీగా మార్చుకోవచ్చు. రెండవది గోల్డ్ వాల్యూ ఎలాగో లాంగ్ టర్మ్లో పెరుగుతుంది. అందువల్ల డబ్బులున్న వాళ్ళేమో గోల్డ్ ఎప్పుడైనా పెరుగుతుంది కదా, తగ్గదు కదా అని లాంగ్ టర్మ్ దృక్పథంతో ఆలోచిస్తారు. డబ్బులు లేని వాళ్ళేమో గోల్డ్ ఉంటే ఎప్పుడు అవసరం వచ్చినా కష్టకాలంలో క్యాష్గా మార్చుకోవచ్చు అంటారు. అందువల్ల అటు డబ్బు లేని వాళ్ళకు, డబ్బు ఉన్న వారికి కూడా గోల్డ్ భిన్నమైన కారణాల రీత్యా అట్రాక్టివ్గా కనబడుతుంది. సో అందువల్ల గోల్డ్ ప్రైసెస్ మీరు ప్రతి మ్యారేజ్ డే రోజు, బర్త్డే రోజు లేదా అక్షయ తృతీయ రోజు 1 గ్రామ్ కొనుక్కుంటూ వెళ్ళారనుకోండి, మీ కెపాసిటీని బట్టి ఇంకా పెంచుకుంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో బెనిఫిట్. షార్ట్ టర్మ్లో మాత్రం వొలటాలిటీ అనివార్యంగా ఉంటుంది.